వాళ్ళందరినీ గుర్తించక ఇక్కడ నువ్వు తీసుకొచ్చి సడన్గా తీసుకొచ్చి ఇప్పుడు ఈజ్ ఏ కమర్షియల్ ఆర్టిస్ట్ పక్క, కానీ ఉద్యమం గురించి సర్వం కోల్పోయినటువంటి వ్యక్తులు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు. ఇంకా నేను చెప్పని చాలా పేర్లు ఉన్నాయి. ఇంకా వాళ్ళవి పెట్టాలి, వాళ్ళది అవ్వాల స్థానంలో ముందు స్థానంలో ఉండాలి. కానీ ఎలా మీరు తీసుకొచ్చి వాళ్ళ చరిత్రని తీసుకొచ్చి మానెత్తి మీద రుద్దుతామంటే, ఇప్పుడు నువ్వు అన్నావు ప్రాంతీయ విభేదాలు ఏంటి అని. మరి స్వరాష్ట్రమై తెలంగాణ అనే పదాన్ని ఇప్పుడు ఎట్లయితే అదే ప్రాంతంకి వెళ్ళి వచ్చినట్టు రామకృష్ణ గారు వాడినప్పుడు ఈయన ఎందుకు వాడలేదు అంటే, ఈయన లోపట విషం ఉన్నది. ఈయన కూడా లగడపాటి రాజకీయ వ్యవస్థల ఆయన ఎట్లయితే తిరగబడ్డాడో వ్యతిరేకించిండో ఇదొక రకమైనటువంటి వ్యతిరేకతనే ఇది. ఓకే, సో ఆయన ఈ ప్రాంతం మీద ఇక్కడ ఇదొక అస్తిత్వం. భారతదేశం అంటేనే విభిన్న జాతులు, విభిన్న కులాలు, విభిన్న భాషలు, విభిన్న సంస్కృతులు, విభిన్న కట్టుబాట్లు, విభిన్న ఆచారాలు అన్ని కలిపితే ఒకటి అయింది. ఇట్ ఇస్ అ ఫెడరల్ స్టేట్. ఇండియా ఇస్ అ ఫెడరల్ స్టేట్. ఏడ పెట్టొద్దు, ఫస్ట్ మా ఊళ్ళో అయితే పెట్టు. నువ్వు ఫస్ట్ మా ఊళ్ళో అందరి విగ్రహాలు పెట్టు. ఇప్పుడు నేను ప్రతి దానికి ఇప్పుడు ఏమవుతుందంటే ఇలా కొత్తగా మాట్లాడతలేం. నేను కూడా తెలంగాణ ప్రజలకు కూడా అందరికీ చెప్పదలుచుకునేదంటే, ఇటువంటి అంటే ఎవరిని నువ్వు ఆదరించాలి, ఏ మూర్తులను పెట్టాలి, ఎవరిని గౌరవించాలి, ఎవరి చరిత్ర తెలవాలి. నేను ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు వీళ్ళందరూ ఇట్లా నేను చెప్పిన అన్నిట్లల్లా అదే రామకృష్ణకు ఇంకొకటి చెప్తున్నా. ఇక్కడ వివక్ష ఏం జరిగిందంటే, ఆయన రామకృష్ణ అంత పెద్ద సింగర్ అయిన తర్వాత కూడా ఆయన తెలంగాణ పాట పాడిండు, తెలంగాణ జై తెలంగాణ అనే పాట పాడిండు అని ఆయనకు పాపం ఎక్కడ ఆంధ్రాలో ఒక్క విగ్రహం కూడా లేదు. మీరు చూడుర్రి, మీరు కనుక్కోండి, ఒక్క విగ్రహం కూడా రామకృష్ణ జయ జయ తెలంగాణ పాట పాడినటువంటి వ్యక్తిది